నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షారోన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కర్రీని అయితే చూపించబోతున్నానండి. ఈ కర్రీ అనేది మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అండ్ క్యాన్సర్ నివారణకి కూడా పనిచేస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ముందుగా మనం ఒక కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ వేడి నీటిలో ఈ ముక్కలు అనేవి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి నీటిలో వేయడం వలన దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి అన్నమాట. ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవడానికి కొన్ని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ బౌల్ టమాటాలు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు అనేవి వేగుతున్నాయి కదండి. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి కొన్ని కరివేపాకు రెమ్మలను అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు రెమ్మలను యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి మనకు రుచికి సరిపడినంత ఉప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రుచికి సరిపడినంత ఉప్పుని ఇందులో యాడ్ చేసుకొని మరలా బాగా శుభ్రంగా ఈ కర్రీని అంతటిని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలను ఒకసారి మూత పెట్టి కొంతసేపు బాగా వేగనివ్వాలండి. చూడండి, ఇలా ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా వేగాయి కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా అల్లం పేస్ట్ వేయడం వలన మనకి కర్రీకి ఎక్స్ట్రా రుచి అనేది యాడ్ అవుతుందన్నమాట. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా బాగా వేయించుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది కొంచెం మంచి కన్సిస్టెన్సీ రావాలంటే ఈ టమాటాలని ఇలా ఆయిల్లోనే మనం మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని ఇలా ఆయిల్లో మనం మగ్గనిస్తే టమాటా కర్రీ గ్రేవీ అనేది మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇలా టమాటాలు అనేవి, ఉల్లిపాయలు అనేవి కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కాలీఫ్లవర్ని ముక్కల్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఈ కాలీఫ్లవర్ ముక్కలు బాగా కలిసేంత వరకు ఈ కర్రీని కలుపుకోవాలి. ఇలా ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కొంచెం పచ్చివాసన అనేవి పోవాలి కాబట్టి మనం బాగా దీన్ని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ కొద్దిగా పసుపుని యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీని అంతటిని బాగా కలుపుకోవాలండి. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మీద మూత పెట్టుకుని కొంతసేపు మగ్గనివ్వాలండి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి ఈ ఆయిల్లోనే బాగా మగ్గేంత వరకు కొంచెంసేపు మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడినంత కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని ఇందులో యాడ్ చేశాను. మీరు కూర క్వాంటిటీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. కూర క్వాంటిటీని బట్టి మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా కూర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాలు ఈ కర్రీని బాగా ఉడకనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 5 నుండి 10 నిమిషాలు ఈ కర్రీని ఉడికించేంత చూపిస్తున్నాను.
ఇలా ఈ కర్రీలో ఉండే వాటర్ అనేది బాగా ఇంకిపోవాలన్నమాట. ఇలా కర్రీ అనేది దగ్గర పడాలి, అప్పుడే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి. 10 నుండి 15 నిమిషాల్లో ఈ కర్రీని మనం ఎంతో క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఈ కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎంతో బాగా వచ్చింది కదా. ఈ కర్రీ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.